తెలంగాణ అసెంబ్లీలో కరెంట్ అప్పులపై చర్చ హాట్ గా సాగింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కరెంట్ సరిగా లేదని, ఒక వైర్ కూడా కొత్తగా వేయలేదని, కరెంట్ విషయంలో ఓల్డ్ సిటీ నిర్లక్ష్యానికి గురైందంటూ ప్రశ్నించారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. విద్యుత్ అప్పులపై ఇచ్చిన శ్వేతాపత్రం తప్పుల తడకగా ఉందని, ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ శ్వేతాపత్రం తీసుకొచ్చిందంటూ ప్రశ్నించారు ఆయన. అప్పులు చేయకుండా, కరెంటు ఛార్జీలు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు అక్బరుద్దీన్. मैंने बीजेपी के एक बड़े लीडर को भी यही बात कहते हुए सुना, नाम लेना नहीं चाहता क्योंकि वह ऐवान में नहीं है। ऐवान के आदाब और रूल्स को मैं जानता हूं। बीजेपी के बड़े लीडर, मैं नाम नहीं लूंगा, उन्होंने यही बात कही जो चीफ मिनिस्टर रेवंत रेड्डी साहब ने कही कि पुराने शहर के लोग बरखी बिल्स बाकी हैं और भरते नहीं हैं। ऑनरेबल स्पीकर सर, मैं ये भी आपसे कहूँगा कि यह हाउस की कोई सैंटिटी है या नहीं है सर। अगर है तो इन द सेकेंड तेलंगाना लेजिस्लेटिव असेंबली लास्ट सेशन ऑफ August I had raised a question and I had asked कि बार बार बीजेपी से दूसरों से इल्ज़ाम लगता है कि पुराने शहर में बरखी की चोरी है। ఈ ప్రశ్నలపై సీఎం రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ బిల్లుల బకాయిలో సిద్దిపేట నియోజకవర్గం ఫస్ట్ ప్లేస్ లో ఉందని, రెండో స్థానంలో గజ్వేల్ ఉందని, మూడో స్థానంలో హైదరాబాద్ సౌత్ ఓల్డ్ సిటీ ఉందని, విద్యుత్ బకాయిలు 100 కోట్లు పెండింగ్ ఉంటే ఎంఐఎం పార్టీ ఇన్నాళ్లు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. మైనార్టీలు అంటే ఎంఐఎం పార్టీనే కాదని, ముస్లింలకు అండగా నిలబడింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ తో కలిసి జూబ్లీహిల్స్ లో అభ్యర్థిని నిలబెట్టింది ఎవరు అంటూ అక్బరుద్దీన్ ను ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. स्पीकर बनाए, हम जितना उनको, वो पार्टी को, माइनॉरिटी को जितना मौका देना है हम कोशिश किए. ये 1 minute, yes, because of your seniority, this is not any out of turn quota. We have respected your seniority and your experience. That is what I wanted to clarify. At the same time, he has to respect colleague member. He is also, no, seniority doesn't get any extraordinary powers. Seniority or juniority or first time or 10th time member, हर मेंबर के लिए एक ही तरह के हक होते हैं. आपके अध्यक्ष में తెలంగాణలో విద్యుత్ రంగం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి కరెంటు నిరంతర సరఫరాకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలతో శ్వేతపత్రాన్ని శాసనసభలో ఆయన ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని విద్యుత్ సరఫరా ఉత్పత్తి గురించి అందరికీ తెలియాలనే శ్వేతపత్రం విడుదల చేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధి, వ్యవసాయ రంగం పురోగతి, విద్యుత్ సరఫరానే వెన్నుముక అని చెప్పిన ఆయన, రవాణా, సమాచార రంగాలు మనుగడ సాగించాలంటే విద్యుత్ సరఫరా చాలా ముఖ్యమన్నారు. విద్యుత్తే రాష్ట్ర ప్రజల నాణ్యమైన జీవన శైలిని సూచిస్తుందని చెప్పారు. విద్యుత్ ఉత్పత్తి సంస్థ, విద్యుత్ సరఫరా సంస్థ, ఉత్తర దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకున్న 81,000 కోట్ల రూపాయల రుణాలు, 50,000 రూపాయల కోట్లకు పైగా నష్టాలు, గత 9.5 ఏళ్లలో తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. ఇవి కాకుండా విద్యుత్ కొనుగోళ్లు వాస్తవ సర్దుబాటు ఖర్చుల కింద, ట్రూ అప్ కింద గత ప్రభుత్వం డిస్కామ్కి చెల్లిస్తానని మాట తప్పిన 14,928 కోట్ల భారం డిస్కామ్ల ఆర్థిక స్థితిని మరింత కుంగదీసే అధ్యక్ష. ఈ పరిస్థితుల్లో కేవలం రోజువారీ మనుగడ కోసమే డిస్కామ్లు అలవికాని అప్పులు చేయవలసిన స్థితికి చేరాయి. విద్యుత్ కొనుగోళ్లకు అవసరమైన నిధులను ఈ అప్పుల మార్గంలో సమకూర్చుకోవటం చాలా కష్టంగా కూడా ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు జరపకపోవటం వల్ల, సంస్థలకు ఇచ్చిన వాగ్దానాల్ని నిలబెట్టుకోకపోవటం వల్ల ఇవాళ డిస్కంలు అప్పుల ఊబిలో కూరుకునిపోయి ఉన్నాయి అధ్యక్ష. విద్యుత్ సంస్థలకు సకాలంలో విడుదల చేయవలసిన నిధుల విషయంలో గత ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవటం వల్ల ఆర్థికంగా కుదేలైన విద్యుత్ రంగాన్ని గత ప్రభుత్వం నుండి వారసత్వంగా పొందినప్పటికీ రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులందరికీ నాణ్యమైన, నమ్మకమైన విద్యుత్తుని బాధ్యతాయుతమైన పారదర్శక మార్గంలో అందించడానికి వ్యవసాయ రంగానికి
ఉచిత విద్యుత్ అందించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అధ్యక్ష. తెలంగాణ ప్రజలకు నీళ్లు తాగించింది, కరెంటును పరిచయం చేసింది తామేనన్నట్లు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. అసెంబ్లీలో విద్యుత్ రంగంపై జరుగుతున్న స్వల్పకాలిక చర్చలో మంత్రి మాట్లాడారు. విద్యుత్ రంగంపై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై చర్చలో భాగంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి మాట్లాడారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ ప్రాంతంలో విద్యార్థులు కిరసన్ ఆయిల్ దీపం ముందు కూర్చుని చదువుకునేవారని చెప్పారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు. 2014 ముందు తెలంగాణలో విద్యుత్ సౌకర్యమే లేనట్లు జగదీశ్వర్ రెడ్డి చెబుతున్నారని విమర్శించారు. సాగునీటిపై చర్చ సందర్భంగా కూడా ప్రతిపక్ష నేతలు ఇదే విధంగా మాట్లాడారని విమర్శించారు. తెలంగాణకు విద్యుత్ ఇచ్చింది గత కాంగ్రెస్ పార్టీ హయాంలోనేనని గుర్తుంచుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు హితవు పలికారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి 2014 నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు, మనం సివిలైజేషనే లేనట్టు, వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు, ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, వారు చేసిన ప్రగతిని చెప్పమని చెప్పండి తప్ప 2014 కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం అధ్యక్ష. ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేసాము, మన అందరికీ కూడా తెలుసు. విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం అధ్యక్ష. ఈరోజు వారు నేను ఎందుకంటే మొదలే మాట్లాడుతూ ఉన్న తరుణంలో మీరు ఎప్పుడు కూడా అధ్యక్ష మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, నిన్న డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కానీ ఫైనాన్సెస్ సంబంధించి కానీ అసలు వారు లేకుంటే అసలు ఈ రాష్ట్ర ప్రజలే. దేశంలో 24 గంటల విద్యుత్ను అన్ని రంగాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ లో ప్రకటించిందని గుర్తు చేశారు. శాసనసభలో విద్యుత్ రంగంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో విద్యుత్ పరిస్థితిని ఆయన వివరించారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని, ఆస్తులు పెంచామని వివరించారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పిల్లలకు పరీక్షలు వస్తున్నాయంటే పెద్దలకే పెద్ద పరీక్ష ఉండేదని గుర్తు చేశారు. ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు ధర్నా చేసిన మొట్టమొదటి సంబర్ధం సమైక్య పాలనలోనే హైదరాబాద్ లో జరిగిందని అన్నారు. 81,516 కోట్లు. ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 1,37,570 కోట్ల అధ్యక్ష. తెచ్చిన అప్పుతోని ఎక్కడే నష్టం జరగలే, ఆస్తుల్ని పెంచిన అధ్యక్ష. ఇది ఒకవైపు. ఇక కంపెనీల వారిగా తీసుకుంటే వారు కూడా చెప్పినారు, జెన్కో ఆనాటికి 7,662 కోట్లు ఉంది అప్పు, ఆస్తి వచ్చి 31,923 కోట్లు ఉంది అధ్యక్ష. ట్రాన్స్కో అప్పు 2,411 కోట్లు, ఆస్తి 10,136 కోట్లు. ఎస్పీడీసీఎల్ అప్పు 8,213 కోట్లు, ఆస్తి 24,000 కోట్లు. ఎన్పీడీసీఎల్ 4,137 కోట్లు అప్పు, 15,000 కోట్ల ఆస్తి అధ్యక్ష. ఇది స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష, అందులో సందేహం ఏం లేదు సార్. అయితే విద్యుత్ పరిస్థితి ఏందనేది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష. ఆ రోజుకు విద్యుత్ ఏముంది, ఇవాళ ఏముంది? ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈ రోజుకు కూడా ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష. నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1లో 2022లో ప్రకటించిన విషయం అధ్యక్ష. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై టు ఇండస్ట్రీ 100 పాయింట్స్ ఇచ్చింది మనకి. అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఫర్ అగ్రికల్చర్ ఆల్సో 100 పాయింట్స్ ఇచ్చింది అధ్యక్ష మనకి. ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది, ఇది మేము ఎవరో చెప్పింది కాదు, మా సెల్ఫ్ సర్టిఫికేట్ కాదు అధ్యక్ష. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది.
CWC సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి సభకు వచ్చి ఆ తర్వాత మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కానీ ఇప్పుడు ఆ పర్యటన రద్దయింది. CWC శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న దామోదర రాజు నరసింహ ప్రత్యేక ఇన్వేటి వంశీ చంద్ రెడ్డి ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఢిల్లీలోని AICC కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరగనున్న ఈ భేటీలో ఇటీవలి వివిధ రాష్ట్రాలలోని అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, రాబోయే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ నుంచి రఘువీరారెడ్డి, పల్లం రాజు, కొప్పుల రాజు, సుబ్బారామిరెడ్డి పాల్గొననున్నారు. తాను పార్టీ మారారంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు. తాను ప్రజల కోసమే పార్టీ మారానని, ఒక పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మాత్రమే మరో పార్టీలో చేరానని స్పష్టం చేశారు. అలాంటప్పుడు తాను పార్టీ మారానంటూ ఇష్టారీతిన మాట్లాడితే ఊరుకునేది లేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుందని, అభివృద్ధి పేరిట వేలాది కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర ఆ పార్టీదని దుయ్యబడ్డారు. మరి కేసీఆర్ ఏ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు? ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి ఎలా వచ్చారు? టీఆర్ఎస్ ఎలా స్థాపించారు? అంటే కేసీఆర్ది 3 పార్టీలు మారిన చరిత్ర అని ఆయన విమర్శలు గుప్పించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ నేతలు మర్చిపోవద్దని హితవు పలికారు. బీఆర్ఎస్ త్వరలో కనుమరుగవుతుందని జోసెం చెప్పారు. ఇక ఆ పార్టీని బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు అన్ని విధాలా సహకరిస్తామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో హబ్ లో ఆట వేడుకల్లో భాగంగా ఆట CII ఆధ్వర్యంలో నిర్వహించారు. బిజినెస్ సెమినార్ కార్యక్రమానికి హైదరాబాద్ ఎంబసీ, US కౌన్సిల్ జనరల్ మిస్ జెన్నిఫర్ లాసన్ తో కలిసి మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చే కంపెనీలకు ఎర్రతివాచి పరిచి తెలంగాణ ప్రభుత్వం స్వాగతం పలుకుతుంది అని మంత్రి అన్నారు. అలాగే వారికి ఏ సమస్యలున్నా తీర్చే బాధ్యత మాదేనని అన్నారు. ఆటతో తనకు మంచి అనుబంధం ఉందని, మంచి కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆట CII వాళ్లను అభినందిస్తున్నానని అన్నారు. అమెరికాలో తెలుగువారు ఎక్కువగా ఉన్నారని, వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆట కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉందని జనరల్ మిస్ జెన్నిఫర్ లాసన్ అన్నారు. హైదరాబాద్, అమెరికా మధ్య సంధానకర్తగా ఆట వ్యవహరించడం అభినందనీయమన్నారు. హైదరాబాద్ కు అమెరికా నుండి పెట్టుబడులు రావడానికి తన వంతు కృషి చేస్తామన్నారు. Definitely, we will build on this. We will improve the global infrastructure in Hyderabad, this and more. Whatever we can make to do a city. పార్లమెంట్లో పొగ బాంబుల దాడి ఘటనను ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం, సభలో బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పార్లమెంట్లో ఇండియా కూటమి ఎంపీలను అక్రమంగా, అప్రజాస్వామికంగా సస్పెండ్ చేసిన అంశాలపై ఇండియా కూటమి నిరసన తెలుపుతుందని తెలిపారు. రేపు హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టనున్నామని తెలిపారు. అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడతారని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు. పొగ బాంబులు వేసిన అంశంలో హోంమంత్రి పార్లమెంట్లో ప్రకటన చేయాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తుందన్నారు. పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే లోక్సభ, రాజ్యసభలలో ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. శ్వేతపత్రాన్ని సభలో పెట్టడం ద్వారా కాంగ్రెస్ తమను గెలికిందని, ఇలా తమను గెలికి తిట్టించుకుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో డిఫెన్స్ లో పడిపోయిందన్నారు. వారు ఇచ్చిన హామీలను, పథకాలను ఆలస్యంగా అమలు చేయడానికి శ్వేతపత్రాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ అప్పులు బయటపడితే భవిష్యత్తు ఇబ్బంది అవుతుందని వ్యాఖ్యానించారు. హరీష్ రావు, కేటీఆర్ల మాటలకు మంత్రుల కౌంటర్లు సరిపోవడం లేదన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై హరీష్ రావు ఉతికి ఆరుస్తున్నారన్నారు. మంత్రులు అసలు విషయాలు మాట్లాడకుండా పైపైన మాట్లాడి ఏదో చెప్పే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నారని వ్యాఖ్యానించారు. కరెంటును బీఆర్ఎస్ నేతలే కనుక్కున్నట్లుగా మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అసెంబ్లీలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ముందు విద్యుత్ లేనట్లుగానే చెప్పడం విడ్డూరమన్నారు. ఇలాంటి శ్వేతపత్రాలు ఆరంభంలోనే ఉంటాయని తాము ఊహించలేదన్నారు. విద్యుత్ వ్యవస్థ మెరుగ్గా ఉండాల్సిందేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిందని, అది ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పాలి అని ప్రశ్నించారు. ఈరోజు మాజీ మంత్రి గారు ధర్నాలు లేవు కాబట్టి, ఎవరు ఎక్కడ కూడా ప్రొటెస్ట్ చేయలేదు కాబట్టి మేము 24 గంటల కరెంటు ఇచ్చినట్టుగా మీరు భావించుకోండి అని అంటే అది సరియైన మాట కాదు అని నాకు అనిపిస్తుంది అధ్యక్ష.
మరి అదేవిధంగా అధ్యక్ష ఇంత చర్చ పెట్టిండ్రు, కానీ ఈ శ్వేతపత్రంలో ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి సాయం గురించి ఎక్కడా కూడా ఒక మాట మాట్లాడలేదు అధ్యక్ష. అధ్యక్ష 2014లో 15లో ఉన్నటువంటి పరిస్థితి 2022, 23, 24కు వచ్చే వరకు ఈ 10 సంవత్సరాలలో ఈ విద్యుత్ వ్యవస్థలు ఇంత గొప్పగా ప్రొడక్షన్ చేయడానికి కారణమైంది అని అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అనే విషయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదేవిధంగా అధ్యక్ష ప్రభుత్వం తరఫున మంత్రి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అప్పులు చేసింది కాబట్టి అప్పులు చేసినటువంటి కారణంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వం ముందుకు ఎట్లా వెళ్ళాలనేది దాని మీద చర్చ కొరకే మేము ఈ యొక్క శ్వేతపత్రం విడుదల చేసినామని మాట్లాడిండ్రు. చాలా సంతోషం అధ్యక్ష. మరి వాళ్ళు 24 గంటలు కరెంట్ ఇవ్వకుండానే విపరీతమైనటువంటి అప్పులు చేసిండ్రు, విపరీతమైనటువంటి నష్టాలు సంస్థలకు తీసుకొచ్చిండ్రు. మరి మీరు ఇచ్చినటువంటి హామీలు కూడా మామూలు హామీలు లేవు. బొలారం రాష్ట్రపతి నిలయం ఆవరణలో ఏర్పాటు చేసిన 120 అడుగుల ఫ్లాగ్ పోస్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. అదేవిధంగా శివానంది శిల్పాల నుండి నీళ్లు జారువారే వ్యవస్థను కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. 1948లో హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన సందర్భంగా ఇక్కడే నిర్వహించిన వేడుకల్లో ప్రిన్స్ ఆజం షా నుంచి హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వంచే నియమితులైన ఎంకే వెల్లోడి బాధ్యతలు స్వీకరిస్తూ 120 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. దాని స్థానంలో అదేవిధంగా నూతనంగాను రాష్ట్రపతి ప్రారంభించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే రాష్ట్రపతి నిలయం ఆవరణలో ఏర్పాటు చేసిన మ్యాస్ గార్డెన్ కమ్ మ్యూజికల్ ఫౌంటైన్, పునరుద్ధరించిన మెట్ల బావి మరియు సాంప్రదాయ మోటా పద్ధతి ద్వారా నీటిని తోడే వ్యవస్థను రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి సీతక్క పాల్గొన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల నిరసన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పత్రికను నిరుద్యోగులు దహనం చేశారు. నిరుద్యోగుల ఓట్లతో అధికారం చేపట్టిన 17 రోజులకే సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 నెలల్లో 4000 నిరుద్యోగ భృతి, 2000 ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే దాడులకు పాల్పడతామని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ హెచ్చరించారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి నిన్న అసెంబ్లీలో బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం మాట తప్పారు. నేను ఎక్కడుందో చూపిండని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, మరి మీరు మీ మేనిఫెస్టోలో 9వ పేజీలో స్పష్టంగా ఉంది 4000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి. అదేవిధంగా సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ లో ప్రియాంక గాంధీ గారే స్పష్టంగా మరి నెల 4000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాం, మాకు ఓట్లేయండి అంటే ఇవాళ మీరు అధికారంలోకి వచ్చారంటే నిరుద్యోగుల ఓట్లతోనే. 2% నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం మీది. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఆ నిరుద్యోగులే మీ యొక్క ప్రభుత్వాన్ని మెడలో ఉంచుతారు, ప్రభుత్వాన్ని పతనం చేయటం ఖాయమని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. తక్షణమే మాట తప్పకుండా నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగ వృత్తి వచ్చే నెల నుంచి ఇవ్వకుంటే, హామీ నెరవేర్చకుంటే మీ అంతు చూస్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మరి ఉద్యోగాల క్యాలెండర్ను విడుదల చేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడెక్కడున్నాయో వెంటనే శ్వేతపత్రం విడుదల చేసి ఆ ఉద్యోగాల్ని భర్తీకి మీరు చర్యలు చేపట్టాలని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. లేకపోతే నాచారం పిఎస్ పరిధి కేఎస్ బేకర్స్ కేక్ లో పురుగులు రావడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. బర్త్డే వేడుకలలో కేక్ కట్ చేసి చూడగా అందులో నుంచి పురుగులు వచ్చాయని వినియోగదారులు తెలిపారు. కేకు తినే సమయంలో పురుగులు తిరగడం చూసి భయభ్రాంతులకు చిన్నారుల తల్లిదండ్రులు గురయ్యారు. అప్పటికే బర్త్డే వేడుకల్లో చిన్నారులు తిన్నారు. దీంతో బేకరీ యాజమాన్యంను అడిగితే నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. యాజమాన్యంను అడిగితే పట్టించుకోకుండా బెదిరింపులకు దిగారని తెలిపారు. దీంతో ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్న బేకరీపై తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈవినింగ్ కేక్ తీసుకెళ్ళిన బటర్ స్కాచ్ కేక్ కేఎస్ బేకర్స్ నుంచి బర్త్డే అని, అది తిన్న తర్వాత చూస్తే ముందు కేక్ లో మొత్తం పురుగులు ఉన్నాయి. ఇప్పుడు ఆ కేక్ చిన్నపిల్లలు తిన్నారు, పెద్దలు తిన్నారు. ఇప్పుడు ఏమైనా అయితే పిల్లలకి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ వచ్చినా నేను వచ్చి వాళ్ళకి అడిగితే వాళ్ళేమంటారు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేరు, మేనేజర్ లిఫ్ట్ చేస్తలేరు అని చెప్తున్నారు. ట్విట్టర్లో ట్వీట్ చేసినా కూడా రెస్పాన్స్ ఇస్తలేరు. పిల్లలకి ఏమైనా అయిపోతే ఎవరు బాధ్యత, ఎవరు రెస్పాన్సిబిలిటీ నాకు అర్థమైతలేదు. కేఎస్ బేకర్స్ అనేది బ్రాండ్, మేము బ్లైండ్లీ ఫాలో వచ్చేస్తాం ఇక్కడికి. బేకర్స్ అన్న కేఎస్ ఇంత బ్రాండ్ పెట్టుకుని ఇట్లాంటి పురుగులు తింటే ఏమైపోవాలి?
గ్యాస్ ఏజెన్సీలకు జనాలు లైన్లు కట్టకండి అని ఈ కేవీసీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 500 రూపాయలకు సిలిండర్ పథకానికి ఎలాంటి సంబంధాలు లేవని ఇండియన్ గ్యాస్ కంపెనీ మేనేజర్ నాగేశ్వర్, గ్యాస్ డిపో మేనేజర్ కుమార్ గౌడ్ తెలిపారు. 500 సిలిండర్ పథకం పైన ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదన్నారు. ప్రతి నెల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ తీసుకుంటున్న కస్టమర్లు ఉన్నారా లేరా అనేది నిర్ధారణ చేయడం కోసమే అందరికీ ఈ కేవీసీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో తెలంగాణలోని రాష్ట్ర ప్రభుత్వం 500కే సిలిండర్లు ఇస్తామని హామీలు ఇవ్వడంతో దానికోసమే ఈ కేవైసీ చేస్తున్నారని ప్రజలు అపార్థం చేసుకుని గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారన్నారు. అందరూ ఒకేసారి రావడంతో ఈ కేవైసీ సర్వర్లు పనిచేయడం ఆగిపోయాయి. దీంతో గంటల తరబడి నిలబడి ఉన్న ప్రజలు మరియు ఏజెన్సీ అధికారుల మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. గ్యాస్ ఏజెన్సీలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. దీనికి ఎలాంటి చివరి తేదీ అనేది ఇంకా నిర్ధారించలేదు. కావున ఎవరు కూడా భయాందోళనకు గురి కావద్దని గ్యాస్ ఏజెన్సీలు కోరుతున్నారు. నా పేరు నాగేశ్వరరావు. నేను అగ్నిదజ్ ఇండియన్ సర్వీస్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో కస్టమర్స్ అందరూ కూడా గ్యాస్ ఏజెన్సీ మీదకి వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కేవైసీ చేయమని. కేవైసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందని చెప్పినా కూడా మీ ఇంటికి వచ్చి కస్టమర్ దగ్గరే వాళ్ళ డెలివరీ బాయ్లు కేవైసీ చేస్తారని చెప్పినా కూడా వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ 500 స్కీమ్ పెట్టింది అని ఆ స్కీమ్ మాకు ఇమీడియట్గా అమలు అవుతుంది అన్నట్టుగా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. కానీ వాళ్ళకి చెప్పి పంపిస్తున్నాము. అయినా కానీ చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు. మేము కేవైసీలు అయితే మాత్రం ఆల్రెడీ స్టార్ట్ చేసాము. కస్టమర్ ఇళ్ళ దగ్గరే చేస్తున్నాము. దయచేసి ఏ కస్టమరు గ్యాస్ కంపెనీలకి రావద్దు. ఇండియన్ కానీ, హెచ్పి కానీ, భారత్ కానీ. వాళ్ళకి కస్టమర్ ఇంటి దగ్గరే డెలివరీ బాయ్ వచ్చి మీ కేవైసీని పూర్తి చేస్తాడు. సో ఇందులో మాకు మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. పబ్లిక్ ఎవరో కూడా ప్యానిక్ కాకండి. స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ నుంచి ఏదైతే 500 రూపీస్ పర్ సిలిండర్ ఇస్తామంటున్నారో అది ఇంకా గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రాలేదు. ఒకవేళ ఆర్డర్స్ రాగానే మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. సో ఆ టైం వరకు కాస్త వెయిట్ చేయండి. ఇక్కడికి వచ్చి లైన్లు కట్టొద్దు. లైన్లు కట్టి గ్యాస్ కంపెనీలో కూడా చాలామంది గొడవలు కూడా పడుతున్నారు. ఆ గొడవలు కూడా పడొద్దు. ఇది మీకు అందరికీ ఎప్పుడైతే ఈ కేవైసీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిందో అది మాత్రమే జరుగుతుంది. దానికి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ కి అసలు సంబంధం లేదు. బిగ్ బాస్ 7 ఫైనల్ గొడవ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతుంది. తాజాగా మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులు, పోలీస్ వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో 16 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ అయిన వారిలో 12 మంది మేజర్లు, 4 మైనర్లు ఉన్నారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. మరోవైపు బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ చేపట్టింది. తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది వేణుగోపాల్ కోర్టును కోరారు. పోలీసులు సరైన భద్రత లేకపోవడం వల్లనే ఇలాంటి పరిణామాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పల్లవి ప్రశాంత్ విధుల్లో ఉన్న పోలీసులకు ఆటంకం కలిగించారని రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. 41 సిఆర్పిసి నోటీసు ఇచ్చాకే పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేశామని చెప్పారు. ప్రశాంత్ కారణంగా పలువురు యువకులు వికృత చేష్టలకు పాల్పడి పోలీసుల ముందే 6 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని తెలిపారు.